వయసు వచ్చిన పిల్లలు ఎన్నాళ్ళు పెట్టుకుంటామండి బ్యారేజీ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అంటున్నారు. 10 సంవత్సరాలు కూడా ఉంచుకుంటామండి. ఎవరికొకడికి అప్పో సప్పో చేసుకున్నాం. ఉన్న పిల్లలకు కూడా 18 సంవత్సరాలు వయసులు వచ్చినాయి. 50 60 రాసి గుడికాడ రాసుకుని పట్టుకెళ్ళినప్పుడు మరి అన్నీ అప్పుడే రాసుకోకుండా ఉంటే గొడవ ఉండదు కదండి. చుట్టుపక్కల అంతా ఆడవాళ్ళకు ఆ పిల్లలకు వచ్చినాయి. ఇవాళ పాలు పనికో పోసుకుని ఏదో అప్పో సప్పో చేసుకుని పిల్లల్ని అవసరం చేసుకుంటాం. మేము ఇవాళ అవసరాలకు వెళ్ళిపోతే మాకు ఏ వ్యవసాయం దొరుకుద్ది, మేము ఏం బతకాలి? ఇప్పుడు అది ఏదో కోత కాసేస్తారు, కూర్చుంటారమ్మా, పెళ్ళిళ్ళే చేయమా. అందుకని ఇప్పుడు ఈ ఆడపిల్లలకే ఒక 10 మందికి ఎంతమందికి వచ్చినాయి. ఉన్న కాగితాలు రాజకీయ కాగితాలన్నీ వెనక్కి వచ్చేసినాయి. అవి ఏమిటికి వచ్చినాయి అని ఇప్పుడు ఆ ఆడపిల్లలకి రావాలని పోరాటం చేస్తున్నారు. అది అంటే ఈ అధికారులను అడిగారా ఎందుకు వెనక్కి ఇచ్చారు ఈ కాగితాలు అనేవి అని అడిగారు? ఇప్పుడు వెనక్కి వచ్చేసినాయి అనుకోండి, అదేం పప్పగలుతున్నారంటే ఊరు వచ్చి ఎవరు వచ్చినా ప్రెసిడెంట్ రాని ఎమ్మెల్యే రాని కలెక్టరే రాని వస్తాయి కంగారు పడకండి అంటున్నాడు. వస్తాయి కంగారు పడకండి అన్నవాడు వెనక్కి ఎందుకు పంపేసాడు? వెనక్కి ఎదరికెళ్ళి వెనక్కి ఎందుకు పంపాడు? ఆ ఎత్తగా పంపాడా ఇవ్వకుండా పంపాడా? వాటి కోసం కుర్రోళ్ళు రానోళ్ళు పోరాటం పడుతున్నారు. గటాల్లో వచ్చిన పిల్లలకి అందరికీ రాయించుకున్నప్పుడు అందరికి ఇవ్వాలి కదా. 10 మందికి వచ్చి ఉన్న 40 30 వెనక్కి పంపేస్తాం ఏంటి అని మరి రానోళ్ళు బాధ ఉండదని. మరి ఇప్పుడు వయసు వచ్చిన పిల్లలు నిలలో పెట్టుకుంటాం, ఇప్పుడు అవతల పోతాం, ఏమెట్టి పెళ్ళిళ్ళు చేస్తాం? వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు ఇచ్చారు, పెళ్ళిళ్ళే చేయమా, మేము పొట్టే కొడుకోమా. అదండి మేము అది పోరాటం. అంటే ఇప్పుడు ఈ ఆడపిల్లల ప్యాకేజ్ విషయం ఇవ్వట్లేదని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇళ్ళ విషయంలో ఎంతవరకు న్యాయం జరిగిందండి? ఏమి న్యాయం జరిగిందండి? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారండి. ఎవనాడు ఇగో మాలాటోని ఏడుస్తున్నామండి, కొట్టేసామంటున్నాడండి. కొవ్వూరు వెళ్తేనే అమరావతి దాకా వెళ్ళి వచ్చాడండి మా మనవడు. మా అబ్బాయి కూడా చచ్చిపోయాడండి. మా ఆయన కూడా తిరిగి కొవ్వూరు నిరుడి రోజుల్లో కూడా ఉన్నాడండి. పండగ వెళ్ళిపోయాక 3 ఏళ్ళ నుంచి తిరిగి ప్యాన్ వేసుకొచ్చి ఎంత చచ్చిపోయాడో బెంగెట్టుకుని తిరిగి వాడు గొడ్లు కట్టేసి చచ్చిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మా కోళ్ళ తిరుగుతుంది. అతను ఆవిడకి నా కొడుకు చచ్చిపోయాడండి, ఆవిడకి భర్త లేడు. ఇదిగో అక్కడ పాక ఉండేదండి, పాక మన గాలి దుమ్ము పడిపోయింది. 50,000 వేసారండి. పునాతోడు కొట్టుకున్న ఇంటికి టాటాకి ఇల్లుకి 50,000 వేసారండి. ఇగో ఇప్పుడు ఇలా కట్టిన ఇళ్ళకండి 350 వేసారండి. ఆ 350 కూడా లేదండి ఇప్పుడు వరదాకా కూడా. 4 ఏళ్ళ బట్టి తిరుగుతూనే ఉన్నామండి, బోర్డు ఖర్చు పెడతానే ఉన్నాం. మీలాటోడు కూడా పట్టుకుని అమరావతికి కూడా తీసుకెళ్ళాడు, ఏలూరు తీసుకెళ్ళాడు. ఇక్కడికి రాలేదు అంటున్నారు. ఇంక ఇదండి సమస్య. అది ఇప్పుడు ఎక్కడ అయితే ఇల్లు ఇస్తున్నారో ఆ ఇంటి ప్రదేశానికి వెళ్ళి చూసి వచ్చారా మీరు? వెళ్ళారండి ఆడవాళ్ళు, నేను వెళ్ళలేదండి, ఉన్నవాడు అందరూ వెళ్ళారండి. జరుగుతున్నాయి అంటారా పనులు అక్కడ? ఏమండి ఏయో గోతులు తీస్తున్నారు అంటున్నారండి. మరి ఆ గోతులు తీస్తున్నారో ఏం తీస్తున్నారో తెలదండి నాకు. మరి ఇక్కడ చూసుకుంటే త్వరలో ఖాళీ చేపిస్తానని చెప్తున్నారు కదా. త్వరలో చేసేస్తే మేము ఏ సెట్ కాడ పెడతాడో మరి అది తీసుకెళ్ళి రోజుకి 200 కార్డులు తీసుకొచ్చి ఆడ భోజనాలు పెడుతున్నాడు. మాలాటోడిని ఏడిపిస్తున్నాడు, అంతే కదండి. మరి మాలాటోడిని ఏడిపిస్తున్నాడు. వంటకి ఇల్లు లేకుండా ఏ సెట్ని అన్ని పెడతాడో చూస్తారండి. మరి పెద్ద మనుషులు ఉన్నారు కదండి. ఇప్పుడు మీతోటి మాట్లాడిన ఆయన పెద్ద మనిషి. ఇక్కడికి 3 సంవత్సరాలు బట్టి కూడా ఏటండి ఇది రాలేదు, ఏమైపోయినాయండి, లేకపోతే ఎక్కమెంట్లో కానీ తప్పు వచ్చిందా, లేకపోతే ఏమైపోయింది, మీరు కొట్టారన్నారు, ఎక్కడికన్నా చిక్కడిపోయిందా, లేకపోతే ఎవరిగా ద్వారాగా వెళ్ళిందా అని నిలదీయాల ఒక్క పెద్ద మాట అన్నవాడు లేడండి. మా బాధ ఏదో మేమే పడుతున్నామండి అంతే. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ లేదా ఇతర పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా వచ్చి మీ సమస్యల మీద కరెక్ట్గా స్పందించడం అనేది జరుగుతుంది? చెప్తున్నామండి, ఎవడైనా సరే వస్తాయి అంటున్నారండి. ఎవడ సమస్య చేసినోడే లేడు, అంతేనండి. రాత్రి కూడా చెప్పాడు, రాత్రి మీటింగ్లో కూడా చెప్పారు. ఏగలేదు దించుకున్నామండి, చచ్చిపోయిన 4 రోజులకి ఏగలేదు దించుకున్నామండి. 9,000 అందులో ఎక్కమెంట్లో ఉన్నాయండి. వీటికి గురించి ఈ డబ్బులు పడతాయి. ఇప్పుడు మార్చుకుని నా మీద ఎట్టుకుంటాక 3 సంవత్సరాలు అయ్యింది కదండి పడి. మరి ఈ 3 సంవత్సరాలు పడ్డాయి. మరి ఇప్పుడు నా మీద ఎట్టుకుంటే మళ్ళీ చాలా తిరకాసు అవుద్ది. పడ్డాయి ఉంటే ఏగలేరు మీద ఎవరన్నా పెట్టి తీయించుకోవచ్చు అలాగని చెప్పి ఆఫ్ చేసామండి. అంటే ఏమన్నారు మరి మీరు అడిగిన దానికి? అంటున్నారండి పడతాయి అంటున్నారండి, ఆలస్యం అవుద్ది పడతాయి అంటున్నారండి, అంతే. ఇదే సమస్య అండి. ఇలా పడుతున్నారండి. పిల్లలు మాత్రం మగపిల్లలు మాత్రం ఆడపిల్లల కోసం పోరాడుతున్నారండి. అది మరి కొంతమందికి అసలు రాకుండా ఉంటే గొడవ లేదు కదండి. తీసేస్తే మొత్తం అందరికీ తీసేయాలి, 10 మందికి. వస్తే
40 మంది కుర్రాళ్ళకే రావాలి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ అంతా పచ్చగా చక్కగా పచ్చడి పొలాల్లో కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ పొలాలన్నీ పోతున్నాయి కదా. ఏమిటి బతకండి మేము, ఏమిటి బతకం చెప్పండి. మరి ఇప్పుడు ఆ లెక్కనే మరి ఆడు చూసుకోవాలి కదా, ఈ బతుకు తెరుగు పెట్టాలి కదా. ఏదో నేను ప్రాజెక్ట్ కడుతున్నాను, ఒక గేట్ నిలబెట్టేసాను, నేను అనుకున్నది సాధించేస్తున్నానండి. ఆడెక్కడ పొంగితే సరిపోయిందా? రోజు 2000 జనాలు 200 జనానికి కోడలాడు భోజనం పెడుతున్నాడు. ఆడికి సమస్య అది అంతాను మారాటం ఏడిపించి. అది ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని అంటున్నారు. కానీ ఇక్కడ 7 మండలాల ప్రజలు చూసుకుంటే చాలా కష్టాలు పాలవుతున్నారు కదండి. ముందెళ్ళినోడు కూడా అక్కడ కష్టాలు పాలవుతున్నారు అనుకోండి. మేము కూడా వెళ్ళిపోయి మరి ఎక్కడ కష్టాలు పాలైపోయాం. 3 నెలలు వెళ్ళిపోండి, 2 నెలలు వెళ్ళిపోండి, ఏమి ఇవ్వకోకుండా ఏమి చేయకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఏం బతుకుతామండి మేము. అన్నీ ఇచ్చినాడే పంపుతామండి. అలాగే ఉంటాం. వాడు ఎందులో పడేస్తాడో లేకపోతే గోదట్లోనే పడేస్తాడో చూద్దామని ఇంకా ఉన్నామండి. పొలం ఎంత ఉందమ్మా ఇక్కడ? నాకు ఉంటుందండి చాలా పొలాలు, నాకు మాత్రం లేదండి. ఉంటుందండి చాలా పొలం ఉందండి. చాలా మందికి 4 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయండి. ఈ భూమికి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం భూములు ఇవ్వలేదండి. కోయవాడికి ఇచ్చారు కానండి, కాపులకి ఇవ్వలేదండి. కాపులకు కానీ గమలోడికి కానీ ఇవ్వలేదండి. దొరవాడికే ఇచ్చారండి. ఇంకంతే, ఇంకెవరికి ఇవ్వలేదు. అడిగితే ఏమంటున్నారు మరి? వాళ్ళకి ఇచ్చారు, ఎవరన్నారండి? డబ్బు ఇచ్చేసారండి. 3 లక్షలు ఎంత ఇచ్చారండి ఎకరానికి. 3 లక్షలు ఇచ్చాడండి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందండి ఇచ్చి, అయిపోయింది. ఇంకా అంతేనండి. అంటే ఇప్పుడు చివరిగా చూసుకుంటే అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీ కోరుకుంటున్నామండి, మాకు పిల్లల డబ్బులు, ఆడపిల్లల డబ్బులు, పెళ్ళిళ్ళు అవి పిల్లలకి అప్పులు చేసుకుని నిరుడు మొంగటేడు 7 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకే 18 సంవత్సరాలకే డేటాల్లో వచ్చిన పిల్లలకే వచ్చి మాకు పునరాసులు ఇచ్చి మాకు ఈ రాని వాళ్ళ డబ్బులు అందరూ ఇస్తే అప్పుడు ఇల్లు నాడంగా కట్టి అప్పుడు మేము వెళ్ళడం అవతలకి వెళ్తామండి. లేకపోతే అందరికి వెళ్దాం.